బ్రహ్మాండంగా గడిచినటువంటి సంవత్సర కాలంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏ సందర్భంలో అయితే ప్రభుత్వానికి ఏదన్నా వారి నిర్ణయాలు కానీ లేదా వారు చేతకాంతనం వల్ల ఏదైనా పని జరిగితే ఆ సందర్భంలో డైవర్షన్ చేయడానికి, ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక ఇష్యూని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని నిందించి, గత ప్రభుత్వాన్ని నిందించి పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకా ఒక పనితీరుగా మారిపోయింది. ఈరోజు మీ ముందుకు రావడానికి, ప్రజలకు కొన్ని విషయాలు చెప్పడానికి గల కారణం ఏంటంటే, మీ అందరికి గుర్తుందో లేదో 4 నెలల క్రితం, 4-5 మాసాల క్రితం పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ సంబంధించి ₹2.49 కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెక్కీతో, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే సెక్కీ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ సంబంధించినటువంటి సంస్థ, ఆ సంస్థకు సంబంధించి ఆ సంస్థతో ₹2.49 యూనిట్కి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అనేటువంటిది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తే, ముఖ్యంగా ఎల్లో మీడియా ఎంత గగ్గోలు పెట్టిందంటే, ఇందులో ఏదో అవినీతి జరిగిపోయింది, ₹1,00,000 కోట్ల ఇందులో అవినీతి జరిగిపోయింది. చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఎన్నికల ప్రచారంలో, ఎన్నికల ప్రచారం కాదు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రజల ముందుకు వచ్చి సెక్కీతో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం కలుగుతూ ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున ఒక దుష్ప్రచారాన్ని 10-15 రోజుల పాటు చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. నాకు తెలిసి బహుశా దేశ చరిత్రలో ఈ 2021-22 సంవత్సరంలో చేసుకున్నటువంటి ఒప్పందం, దేశంలో అనేక రాష్ట్రాలు సెక్కీతో ఒప్పందం చేసుకుంటే అత్యంత తక్కువ రేటుకి చేసుకున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ₹2.49 సోలార్ పవర్ కొనుగోలు చేసినటువంటిది దేశంలోనే అత్యంత తక్కువ రేటుకి చేసుకుంది. ఈరోజు కొత్తగా మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ సంవత్సర కాలంలో అనేక అవినీతి కార్యక్రమాలు పాల్పడినటువంటి ప్రభుత్వం కొత్తగా మళ్ళీ ₹11,000 కోట్ల ఒక పెద్ద స్కామ్కి వీరు తెరతీశారనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ₹2.49 సెక్కీతో ఒప్పందం చేసుకుంటేనే గగ్గోలు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు యాక్సిస్ అనేటువంటి సంస్థతో ₹4.60 400 మెగావాట్లు 25 సంవత్సరాలకు ఒప్పందం చేసుకుంది. మరి మేము ₹2.49 మేము ఒప్పందం చేసుకుంటేనే ఏదో నష్టం జరిగిపోయింది, ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అవినీతి పాల్పడిందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ₹4.60 మీరు ఏ రకంగా ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు? తద్వారా రాష్ట్ర ఖజానాకి దాదాపు సంవత్సరానికి ₹210 కోట్ల అదనపు భారాన్ని ఈరోజు మీరు మోపారు. అంటే రాష్ట్ర ఖజానా కంటే ఇందులో మీరు ఎంత కొట్టేశారు, మీ తాలూకు వాటా ఎంత? ₹2.49 ₹4.60 ₹2.11 తేడా ఉంది కదా. మరి ₹2.11 ఎక్కువకి ఎందుకు కొనుగోలు చేశారు? మరి దీనివల్ల పడినటువంటి అదనపు భారం, రాష్ట్ర ఖజానా మీద పడినటువంటి అదనపు భారానికి ఏం సమాధానం చెప్తారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి ఆరోపణలకు ఏం సమాధానం చెప్తారు? వీటన్నిటికీ కూడా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. గతంలో 2014-19 మధ్యలో దాదాపు ₹7కి ₹6.90 ₹6.95 ఒప్పందాలు చేసుకున్నటువంటి గత ప్రభుత్వంలో 2014-19 మధ్యలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం
₹6.90 కూడా చేసుకున్నారు. ఇప్పుడు సోలార్ పవర్కి సంబంధించి మేము చేసుకున్న ఒప్పందాన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితుల్లో అనేక మీడియా సంస్థలు. అసలు ఆశ్చర్యం ఏంటంటే ఈ ఒప్పందం జరిగిన ఏ టీవీ ఏ ఛానల్లో చూపించుకోవడం అనేటువంటిది, ఎల్లో మీడియాకి సంబంధించినటువంటి ఛానల్స్ అంటే వాళ్ళకి కనబడట్లేదా, లేదా అదనపు భారం ప్రజల మీద ఖజానా మీద పడినా సరే చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది లేదు కాబట్టి మేము మాట్లాడమని చెప్పి అనుకుంటారా? అరే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని ఆర్టికల్స్ అండి, 1 కాదు 2 కాదు, పేపర్లో, ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో రకరకాలైనటువంటి ఆర్టికల్స్, 10 కోటి ఆర్టికల్స్, దాదాపు ఒక 15-20 రోజులైతే ఇంక వేరే పని లేనట్టు 10ల సంఖ్యలో రోజు దీని మీద ఆర్టికల్స్. రాష్ట్రానికి తీవ్ర నష్టం, అధిక ధర ఎందుకంటే అడ్డగోలు వాదన, అంతర్జాతీయ స్థాయిలో జగన్ అవినీతి ఒప్పందానికి అడ్డగోలుగా సమర్థన, ఇలా రకరకాలైనటువంటి హెడ్డింగ్స్ పెట్టి అత్యంత తక్కువ ధరకు మేము ఒప్పందం చేసుకుంటే మా ప్రభుత్వంలో దాన్ని ఈ రకంగా నిందించారు. మరి ఈరోజు ₹4.60 ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏం సమాధానం చెప్తాయి? మరి ఎవరికి లబ్ధి చేకూర్చడానికి ఒప్పందాలు చేసుకున్నారు? దీని మీద నుంచి పడేటువంటి అదనపు భారం రాష్ట్రానికి నష్టం కలిగిస్తూ ఉంది. 25 సంవత్సరాల పాటు ఈ రేట్ని భరించాలి. 25 సంవత్సరాలకి అదనంగా మరో ₹11,000 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ఖజానా మీద భారం పడతా ఉంది. ఎన్నికల ముందేమో నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తాం, రేట్లు పెంచాం, యూనిట్ ధరలు పెంచాం అని చెప్పి వచ్చినటువంటి ప్రభుత్వం సంవత్సరంలో ₹15,000 కోట్ల అదనపు భారాన్ని రాష్ట్ర ప్రజల మీద పడేసింది. మీ అందరికీ తెలుసు, 3 నెలల క్రితం పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని కూడా చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని, పెంచినటువంటి ఈ విద్యుత్ ధరలు ఏవైతే యూనిట్ ఛార్జెస్ ఉన్నాయో వాటిని తగ్గించాలని చెప్పి ప్రతిపక్షం మా పని మనం చేస్తూ ఉన్నాం. మీరు అడ్డగోలుగానేమో మీరు ఒప్పందాలు చేసుకుంటారు, డబ్బులు కాజేసేటువంటి కార్యక్రమాలు చేస్తారు, భూములేమో రూపాయికి ఇచ్చేస్తారు, ఊరు పేరు లేనటువంటి కంపెనీకి ఏమో 60 ఎకరాల రూపాయికి ఇచ్చేస్తారు. ఏం చేస్తున్నారంటే ఓన్లీ ఈ సంవత్సర కాలంలో కేవలం ఏ రకంగా దోపిడీ చేయాలి, ఏ రకంగా డబ్బులు కొట్టేయాలనేటువంటి దాని మీద పెట్టినటువంటి దృష్టి ఈ రాష్ట్రంలో పేదవాడి సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టకపోవడం అనేటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయం. సింహాచలంలో మనం చూసాం ఏ రకమైనటువంటి పనులు చేశారో, దానివల్ల ఎంతమంది ప్రాణాలు పోయాయో. ఒకరి మీద యాక్షన్ తీసుకున్నారండి, కమిటీ వచ్చింది, మాట్లాడింది, వెళ్ళిపోయింది. క్లియర్ కట్గా కాంట్రాక్టర్ చెప్పాడు, మా మీద ఒత్తిడి తీసుకుని వచ్చి పనులు చేయించారండి, నిలబడదన్నా సరే బలవంతంగా పనులు చేయించారండి. అంటే ప్రభుత్వం తాలూకు పనితీరు మీద శ్రద్ధ లేదు, చేసేటువంటి పనుల మీద శ్రద్ధ లేదు, చేస్తున్నటువంటి ఒప్పందాలు సరే మాకు 164 సీట్లు ఉన్నాయి కాబట్టి మేము ఏం చేసుకున్నా పర్వాలేదనేటువంటి బరితెగింపు, రాష్ట్ర ఖజానాకి గండి కొట్టేటువంటి కార్యక్రమం. ₹2.10 తేడా యూనిట్ మీద. అయినా మనం మాట్లాడాం, సమాధానం చెప్పం. యాక్చువల్గా ఈ ప్రపోజల్స్ ఏమైనా వచ్చినప్పుడు ఏపీఈఆర్సీకి పంపించి వారి తాలూకు అంగీకారం తీసుకొని ఈ కొనుగోలు అనేటువంటి సహజంగా జరుగుతాయి. ఈ ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ అన్నింటినీ తీసుకొని సెక్షన్ 108 అనేటువంటి ఏదైతే సెక్షన్ ఉందో వాళ్ళ మీద ఇలా తీసుకోవాలనేటువంటిది వాళ్ళని ప్రెజర్ చేస్తూ ఈ సెక్షన్ వాడి ఒప్పందం చేసేసుకున్నారు. పక్క రాష్ట్రాలు ఏమో తక్కువ కొంటాయి, మనం మాత్రం ఎక్కడ లేనటువంటి రేట్లకి మనం కొంటాం. అడిగితేనేమో జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించినటువంటి పాత ఒప్పందాలు మీకు అవసరమైతే అది ఎక్కువ రేటు,
ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఇంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి సంవత్సర కాలంలో ఒక పక్క శాండ్, ఒక పక్క ల్యాండ్, ఒక పక్క బెల్ట్ షాపులు, ఇంకొకటి రెండు కాదు, అన్ని రకాలైనటువంటి అవినీతిలో ఎన్ని రకాలు ఉన్నాయో, అవినీతి చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలని సంవత్సర కాలంలో వాడుతూ ఉన్నారు. పై స్థాయి నుంచి ముఖ్యమంత్రి గారి స్థానం నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త వరకు, కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తల వరకు ఎక్కడ మరి దేనికి అవకాశం లేదు. సంక్షేమం అనేటువంటి మాటకి అసలు ఆ పదాన్నే డిక్షనరీలో తీస్తుంది ప్రభుత్వం. కేవలం అవినీతి అవినీతి అవినీతి, మరొకటి లేదు మా ప్రభుత్వంలో అనేటువంటి దానికి ఈ సంవత్సర కాలం తాలూకు పరిపాలన ఒక నిదర్శనం. దీనికి సమాధానం చెప్పాలి ప్రజలకి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసినటువంటి ఆరోపణలకు క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు మీరు చేసుకున్నటువంటి ఒప్పందానికి ప్రజలకి సంజాయిషి ఇవ్వాలి. తద్వారా ఎంత భారం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పడతా ఉందో, మీరు మోపినటువంటి భారం వల్ల మీకెంత లబ్ధి చేకూరుతా ఉందో, తద్వారా మీరు ఇందులో ఎంత కాజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా ప్రతి ఎత్తున ప్రజల ముందు పెడతాం. ప్రభుత్వాన్ని సమాధానం చెప్పమని అడుగుతాం. పరిపాలన మీద శ్రద్ధ పెట్టమని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం. ఏం చేస్తాం? 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు. సంవత్సరం అయింది, 4 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే. వీరు చేసినటువంటి తప్పులను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టిలో పెడతా ఉంటాం. వీరు చేస్తున్నటువంటి అవినీతి ప్రజల దృష్టిలో పెడతా ఉంటాం. మీ వల్ల ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని వారికి గుర్తు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తాం. ప్రభుత్వం తాలూకా నిర్ణయాల్ని వెనక్కి తీసుకునేటువంటి విధంగా వారి తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఒప్పందాలు, వారి అవినీతి ఒప్పందాలు, వీటన్నిటిని కూడా ప్రశ్నించేటువంటి కార్యక్రమం బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసేటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేటువంటి కార్యక్రమం చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ మీరు చేసినటువంటి ఈ అవినీతి దాదాపు 11,000 కోట్ల రూపాయలు స్కామ్. ఇది ₹2.49 కొనాల్సింది మీరు ఆ రోజు నా మీద ఆరోపణ చేశారు. ఒక 10 పైసలకో 20 పైసలకో తక్కువ కొనండి. సరే, ఆ రోజు మమ్మల్ని ₹2.49 కొన్నారు, ₹2.30కో ₹2.20 మేము కొన్నామని చెప్పుకోవడానికి. మేము ₹2.49 కొంటే మీరు ₹4.60 కొన్నారు. అప్పటికి చెప్పాను, ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేవు మా టైంలో, ISTS ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేవు, ఏవి లేవని చెప్పినా సరే అవన్నీ ఉన్నాయని చెప్పి తప్పుడు ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని డిఫేమ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. చివరికి నిరూపించలేక ఆ అబద్ధాన్ని నిజం చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. చేత కాలేదు. ఈరోజు తిరిగి మీరు ఈ కార్యక్రమాలన్నింటికి కూడా మీరు ముందడుగు వేశారు. మీరు ఎక్కడి నుంచి అమరావతి ఒక స్కాము, ఈ ఒప్పందాలు ఒక స్కాము, విశాఖపట్నంలో ఇచ్చినటువంటి భూములు ఒక పక్క లూలుకు అంటారు, ఒక పక్క వర్షాకు అంటారు, రూపాయికే భూములు ఇచ్చేస్తారు. ఇలా పెద్ద ఎత్తున మీరు చేస్తున్నటువంటి అవినీతి భాగవతాలు అన్నీ కూడా ప్రజల ముందు పెడతాం. ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు చేస్తున్నటువంటి ఈ నిర్ణయాల్ని వెనక్కి తీసుకునేటువంటి విధంగా మీ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి బాధ్యత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఏంటమ్మా మళ్ళీ చెప్పు, ఎక్కడ జరిగింది? అందుకనే ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకి సంవత్సరం అయింది, మా మీద అనేక ఆరోపణలు చేశారు. నిరూపించమనండి. వాళ్ళ చేతిలో అధికారం ఉంది కదా, మీ చేతిలో ఉంది కదా అధికారం. ఏ రంగాల్లో మేము చేస్తాం అనేటువంటి అభిప్రాయం వారికి ఉంటే సంవత్సరం నుంచి వారు అధికారంలో ఉన్నారు, చెప్పానండి. ఏదైనా ఒకటైనా రుజువు చేశారో చెప్పానండి. నేనేమంటున్నానంటే మా మీద ఆరోపణ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మీద, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మీద ఆరోపణ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 4 రోజుల పాటు ఈ సెక్కి ఒప్పందాన్ని అన్ని వాళ్ళకి సంబంధించినటువంటి మీ టీవీల్లో, మీ ఛానల్స్లో, వాళ్ళకి సంబంధించినటువంటి పత్రికల్లో నడిపారు.
మీ పత్రికలో ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది ₹2.49 అవినీతి భాగవతం ఇది అని చెప్పి మీ పత్రికలు రాశారు. మరి నువ్వు కూడా సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు మీ బాస్ని అడిగి. సార్ మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 కొంటే ఆయన్ని మనం ప్రశ్నించాం, మరి ఇప్పుడు ₹4.60 మన బాస్ కొన్నాడు, మనం ఏం చేద్దామని చెప్పి అడగాలి కదా. అది నేను అడిగేది. ఇందులో పెద్ద లాజిక్ అవసరం లేదు. ₹2.49 జగన్మోహన్ రెడ్డి గారు కొంటే ప్రశ్నించినటువంటిది అవినీతి అన్నటువంటి పత్రికలు ఛానల్స్ ఈరోజు మీ బాస్ ₹4.60 అదే రేటుకి ఈరోజు యూనిట్ కొంటే ఎందుకు మీరు మాట్లాడలేదు అనేటువంటిది మా ప్రశ్న. దానికి నువ్వు సమాధానం చెప్తే మిగిలిన నీ ప్రశ్నలు నేను సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ. ఏమో అవన్నీ తర్వాత మాట్లాడదు, దీని గురించి చెప్పు. ఎవరి మీద చేశాను? ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఒక కూటమి. ఆ వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు. జాకీర్ హుస్సేన్ తెలుసా నీకు? మొన్న కాలం చేశారు, చాలా బాగా తబలా కొడతాడు. మొన్న అమరావతి సమావేశంలో ఒకరికొకరు కొట్టుకున్నారు తబలా. ఎవ్వరికి కొట్టలేదు. మా నాయకుడు అడిగినట్టు మచ్చి చూపించండి. విశాఖపట్నంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూస్ కోసం అడిగినట్టు నిన్న మీటింగ్లో ఎవరైనా అడిగారేమో అడగండి. స్టీల్ ప్లాంట్ గురించి ఎవరైనా మాట్లాడారా? ఏడిచ్చారు చూపించి ఒకసారి రా, ఒకసారి నువ్వు నేను వెళ్ళి మాట్లాడదాం. నువ్వు ఒకసారి మైక్ పెట్టి తీసుకెళ్ళి, నువ్వు ఒకసారి వెళ్ళి మైక్ పెట్టమ్మా. ఆ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ మా నోటి దగ్గర మైక్ పెట్టు, నీకు సమాధానం చెప్తారు. నీకు మొన్న అమరావతిలో జరిగినటువంటి చెల్లికి జరగాలి పెళ్లి మళ్ళీ ఏదైతే ఉందో ఈ పునఃప్రారంభం, దాంట్లో వేదిక మీద ఏం జరిగిందంటే ఒకరికొకరు తబలా కొట్టుకున్నారు తప్ప రాష్ట్రానికి ఏం కొత్తగా ఇచ్చారనేటువంటి చెప్పానండి. సో ఇవన్నీ కాదు. సరే వాళ్ళు పడుకున్నారంటే ముగ్గురు ఒక రాజకీయ పార్టీ, ఎవరినెవరు తిట్టుకుంటారు చెప్పండి. ముగ్గురు కలిసి ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. ఆయనేమో వీళ్ళు ఇచ్చినటువంటి సీట్ల వల్ల ఆయన అధికారంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు మంచోడు కాదని చెప్తాడా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి గురించి ఏం మాట్లాడారు ఒకసారి టీవీలో ఏమంటారండి? లేదా మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారు, వాళ్ళ కొడుకుని ఏమన్నారు, అదేమంటారా? చూసు అన్నీ. అందుకనే అంటే పాత ఇంకేం లేనట్టు అయితే దేనికి అమరావతి నిర్లక్ష్యం చేయడం ఏంటి? మేము ఇచ్చినట్టు మేము కంటిన్యూ చేస్తాం, దాన్ని మేము కంటిన్యూ చేస్తాం. అమరావతి 3 రాజధానుల్లో అదొక పార్ట్ మాకు. విశాఖపట్నం, అమరావతి, కర్నూలులో అమరావతి ఒకటి. మేమే అమరావతి కాదని చెప్పలేదు ఎప్పుడును, కానీ మేము అమరావతి మాత్రమే ఎప్పుడు అనలేదు. అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలు అన్నాం తప్ప అమరావతి ఒకటే అని ఎప్పుడు అనలేదు మేము. సరే నువ్వు అన్నట్టే అదే అనుకుందాం. చెప్పాను కదా నేను ఓడిపోయిన మొదటి రోజు చెప్పాను. నేను ఓడిపోయిన మొదటి రోజు చెప్పాను. మీరు ఉన్నారో లేదో సరే దాని మీద మేము చర్చిస్తాం, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మేము చెప్తామని చెప్పాను కదా, మేము పార్టీలో మాట్లాడుకొని నిర్ణయం తీసుకొని మళ్ళీ ప్రజల ముందుకు వెళ్తాం. సార్ అందుకనే మేము మళ్ళీ చర్చించుకుంటున్నాను కదా, మళ్ళీ దాంతో వెళ్తామని చెప్పలేదు నేను. ఏది ఏమైనప్పటికీ విశాఖపట్నం ఏం జరిగింది ఇప్పుడు ఈరోజు? విశాఖపట్నం గడిచినటువంటి సంవత్సర కాలంలో ఎలా నష్టాన్ని చేకూరుతా ఉందో మనం చూస్తూ ఉన్నాం కదా. లాస్ట్ 1 yearలో 60 ఎకరాల భూమి, 15 ఎకరాల భూమి లూలుకి ఇచ్చింది, 60 ఎకరాల భూమి వర్షాకి ఇచ్చింది. రెండు కలిపి 5,000 కోట్ల రూపాయల ల్యాండ్ వాల్యూ అది. ఎలా 60 పైసలకి ఇచ్చేస్తారా? 60 రూపాయలకి ఇచ్చేస్తారా? చెప్పు సంవత్సరంలో 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా. ఈ మొదటి సంవత్సరంలో 5 లక్షల ఉద్యోగాలు ఎక్కడ చూపించు? 4 లక్షల ఉద్యోగాలు అంటే ఎంత బాగా చెప్తావు నువ్వు, మాత్రం ఎంత బాగా మాట్లాడతావమ్మా. మేము అదే మాట చెప్తే నేను అదే మాట ఆ రోజు చెప్తే నన్ను హేళన చేశారు, ట్రోల్ చేశారు, అన్నీ చేశారు. ఇప్పుడు నువ్వంటే అన్నీ ఒకసారి వచ్చేస్తాయి, 5 సంవత్సరాల తర్వాత వస్తాయి అంటున్నావు. అంటే 5వ సంవత్సరంలో ఇస్తాయి 20 లక్షల ఉద్యోగాలు అంతే. మొదటి సంవత్సరం ఎన్ని ఇచ్చో చెప్పు. యావరేజ్ 4 లక్షలు కదా, మొదటి సంవత్సరం 4 లక్షలు ఇచ్చేయాలి కదా. మేము 2,50,000 మందికి ఇచ్చాం ఉద్యోగాలు, వాలంటీర్లు చెప్పాను. దాంతో కలిపి 5 లక్షలు.
1,30,000 మంది విలేజ్ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్ 1,30,000 మంది, 35,000 మంది మెడికల్ స్టాఫ్, 50,000 మంది ఆర్టీసీ. నువ్వు లింగలింగమే 10,000 మంది తీసుకొని వచ్చి నువ్వు ఏం చెప్తావు? నువ్వు అది ప్రతిదానికి గెలిపోవటంలో అనేటువంటి నువ్వు ప్రతిదానికి బేరీ చేయకు. ఇప్పుడు మేము కట్టిన పోర్టులు, మేము కట్టిన ఎయిర్పోర్టు, మేము కట్టిన మెడికల్ కాలేజీలు, మేము కట్టిన విలేజ్ సెక్రటేరియట్లు, మేము కట్టిన రైతు భరోసా కేంద్రాలు, మేము చేసినటువంటి కార్యక్రమాలు, మేము నడుపుతున్నటువంటి, మేము పెట్టినటువంటి ఈ విలేజ్ వార్డు సెక్రటేరియట్ కార్యక్రమాలు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసి అన్ని మంచి చేసి ఓడిపోయాం. వాళ్ళు కట్టారు సచివాలయం. ఏ సచివాలయం కట్టారు? ఏదేది మీరు చెప్పింది ఏం అర్థం అవ్వలేదు నాకు. మీరు ఏ తడబడిపోతున్నారు? మీరు తడబడిపోతున్నారు ఒకళ్ళు. అనకాపల్లి ఏమైంది? ఈరోజు మా ప్రమాణ స్వీకారం అయింది. నాకు సరే బాధ్యత తీసుకోవడం అయింది. అనకాపల్లిలో ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షుడు అడిగావు కదా మొన్న, సార్ మీరు విశాఖపట్నంలో ఉన్నారు కదా, అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు అయితే బాగుంటుందని ఈరోజు బాధ్యత తీసుకున్నాను నీ దయ వల్ల. ఎవరు? నేనేం చెప్పానంటే మేము మా పార్టీ కార్యకర్తలతో ఈరోజు చర్చించినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ వల్ల పార్టీకి కార్యకర్తలు దూరం అయిపోయారనేటువంటి అభిప్రాయం రాష్ట్రంలో పార్టీ నాయకత్వం అందరికీ ఉంది. వాలంటీర్ వ్యవస్థ అనేటువంటి దానివల్ల ప్రజలకు మంచి జరిగింది, మా పార్టీకి అన్యాయం జరిగింది అనేటువంటిది మా అభిప్రాయం, మా నాయకుల అభిప్రాయం, మా కార్యకర్తల అభిప్రాయం. దాన్ని చెప్పాను నేను. వారికి ఏం చెప్పాం? మీరు పార్టీ కోసం, మీ పార్టీకి మీకు అవకాశం ఇచ్చింది కాబట్టి మీరు పార్టీకి ఉపయోగపడండి ఆ ఎన్నికల్లో అనేటువంటిది మేము ఎన్నికల ముందు రిక్వెస్ట్ చేశాం. మాకు లేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 10,000 ఇస్తారని చెప్పి వాళ్ళు ఆశపడ్డారు. 5 లేదు 10 లేదు, మొత్తం ఇంట్లో కూర్చోబెట్టారు. సో మేము ఆ డిస్కషన్ అడిగింది తప్ప వ్యవస్థ వల్ల ప్రజలకు మంచి జరిగింది, పార్టీకి నష్టం జరిగింది అనేటువంటిది మా మీటింగ్లో, మా సమావేశంలో, మా విస్తృత సమావేశంలో చర్చ జరిగింది తప్ప వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకి ఏం నష్టం జరగలేదు, మంచి జరిగింది ప్రజలకి. కానీ మా పార్టీకి, మా క్యాడర్ని దూరం చేసేటువంటి దానికి ఆ వ్యవస్థ నష్టం కలిగించింది అనేటువంటిది నా అభిప్రాయాన్ని చెప్పాను తప్ప ఇందులో పెద్దగా మీరు సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. థ్యాంక్ యూ.